Welcome everyone. Welcome to another episode of Wealth Talk by Vivekam. ఈ వారం లేటెస్ట్గా వచ్చిన ట్రంప్ టారిఫ్స్ గురించి మాట్లాడే ముందు ఒక సింపుల్ అప్డేట్ ఏంటి అంటే, మనకి చాలామంది ఇన్వెస్టర్స్ ఇన్ని రోజులు మనం ఎక్కడైతే ఈవెంట్స్ చేస్తూ ఉన్నామో, మనం ఒంగోలు, తిరుపతి, నెల్లూరు ఇటువైపు చేస్తూ ఉన్నాం, కానీ అంటే హైదరాబాద్లో ఎందుకు చేయలేదని చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు. దాన్ని తీసుకుని కన్సిడరేషన్లోకే మన టీం ఏప్రిల్ 19th వచ్చేసి గచ్చిబౌలిలో ఒక ఈవెంట్ చేస్తున్నాము. ఏప్రిల్ 19th పియర్లెస్ హోటల్స్ ఇన్ గచ్చిబౌలి. డే లాంగ్ మన టీం అందరూ అక్కడ ఉంటారు. మీరు మీ అంతటా మీరు మీ పోర్ట్ఫోలియోస్ గురించి డిస్కస్ చేయటం, లేకపోతే ఈ టారిఫ్స్ గురించి ఇంపాక్ట్ ఎలా ఉంటుందని అసెస్ చేయటం, ఏదైనా సరే ఫైనాన్షియల్ ప్లానింగ్, ఎనీ డీటెయిల్స్ ఆఫ్ దట్ సార్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీ స్లాట్ని బుక్ చేసేయండి. దానికోసం 9100009891 నెంబర్కి వాట్సాప్ చేసి గచ్చిబౌలి అని పెట్టినట్లయితే ఈ ఈవెంట్ నుంచి ఈవెంట్ తాలూకా డీటెయిల్స్ కూడా మన టీం ఎవరో ఒకరు కాంటాక్ట్ చేసి మీ స్లాట్ని కూడా కన్ఫర్మ్ చేస్తారు. ప్లీజ్ మేక్ షూర్ టు యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఈ సమయంలో పూర్ స్టాక్స్ని ఉంచుకోవాల్సిన అవసరం అసలే లేదు. తప్పకుండా అటువంటి స్టాక్స్ లేకపోతే అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైనా ఉన్నా కూడా వాటి నుంచి మూవ్ ఆన్ అయిపోయి కాస్త స్టేబుల్, కాస్త లార్జ్ క్యాప్ వైపు, కాస్త ఇటువంటి ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం కూడా మన టీం అనేది వారు 1-on-1 అందిస్తారు. కాబట్టి డెఫినెట్లీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ దిస్ వీక్. సో లేటెస్ట్గా ఏప్రిల్ 2 అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు వచ్చి వారి కంట్రీకి లిబరేషన్ డేగా ట్రీట్ చేసి ఈ టారిఫ్స్ గురించి కొద్ది గొప్ప క్లారిటీ ఇచ్చారు. అండ్ దాని కాన్సిక్వెన్స్గా కూడా మనం చూస్తూ ఉన్నాం, గ్లోబల్ లెవెల్లో ఎంత అన్సర్టనిటీ ఉందో, మార్కెట్స్ కూడా ఎలా రియాక్ట్ అయినాయి కూడా అందరికీ తెలిసిన మాట వాస్తవమే. సో అంటే బిఫోర్ మనం ఒక్కోటి టాపిక్ ఈ వారం ఎక్కువ వరకు ఎకానమీ పరంగా అండ్ ఇన్ జనరల్ అసలు ఎలా ఉంటుంది ఈ అన్సర్టెన్ టైమ్స్లో ఒక ఇన్వెస్టర్ అనేది ఏం చేయాలి అనే దాని గురించి ఎక్కువ డిస్కస్ చేసి లాస్ట్కి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్న డిఫెన్స్ అండ్ రైల్వే సెక్టర్, మన ఇండియన్ ఎకానమీలో మోస్ట్ ఫోర్ రన్నర్ ఉన్న డిఫెన్స్ అండ్ రైల్వేస్ ఎలా ఉన్నాయి యాజ్ ఇండియన్ ఇండస్ట్రీస్, అండ్ విత్ ఇన్ దట్ ఏమైనా స్టాక్స్ ఉన్నాయో గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్రసాద్ గారు, ఫస్ట్ అంటే బ్రీఫ్గా ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్, అంటే ఇప్పుడు ఈ రోజు ట్రంప్ గారు వచ్చేసి టారిఫ్స్ చెప్పున్నారు, ఇండియాకి 26% లేకపోతే 27% టారిఫ్స్ అని చెప్పున్నారు. బట్ దట్ ఈస్ మోర్ సో ఆన్ గుడ్స్. అంటే మన దగ్గరికి ఇప్పుడు వరకు సర్వీసెస్ సెక్టర్ గురించి ఇంకా ఎటువంటి నోటిఫికేషన్ వరకు రాలేదు. కానీ ఆ గూడ్స్లో ఏదైతే ఉన్నదో, అంటే మనం వర్సెస్ అదర్ ఎకానమీస్ ఏవైతే ఏషియా పెసిఫిక్, యూరప్లో ఉన్నాయో, మనం గూడ్స్ కాస్త తక్కువ పంపిస్తాం, సర్వీసెస్ ఎక్కువ భాగం పంపిస్తూ ఉంటాం, ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. సో మనకి ఆ రీజన్ వల్లనే మన మార్కెట్ కాస్త స్టెబిలిటీగా ఉన్నది అనేది అనుకోవచ్చా ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపారిజన్ అగేన్స్ట్ అదర్ కంట్రీస్? అంటే జపాన్ ఒకసారి చూసారనుకోండి, బాగా కరెక్ట్ అవుతా ఉంది. అఫ్కోర్స్ జపాన్లో మేజర్ ఎక్స్పోర్ట్ వచ్చేసి కూడా ఈ వెహికల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అన్ని కూడా బాగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. కంపారిజన్గా మనమేమో ఎక్కువ వరకు సాఫ్ట్వేర్ సర్వీసెస్ లేకపోతే అదర్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ గురించి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. కాబట్టి మనం కాస్త స్టేబులర్ పొజిషన్ అని అనుకోవాలా, లేకపోతే మేబీ యూ కెన్ టచ్ అప్ ఆన్ ఇన్ జనరల్ హౌ ఈజ్ ఇండియన్ మార్కెట్ రైట్ నౌ స్ట్రీమ్లైన్డ్ ఆర్ గియర్డ్ అప్ టు ట్రీట్ ద టారిఫ్స్? టారిఫ్లు అనేది ఇప్పుడు కూడా ప్రస్తుతానికి అదృష్టవశాత్తు ప్రపంచంలో ట్రంప్ తీసుకొచ్చినటువంటి న్యూ చేంజెస్ ఏంటంటే ఓన్లీ గూడ్స్ అండ్ కమోడిటీస్ మీద మాత్రమే వేస్తున్నారు. అంటే ఇంకా సర్వీసెస్ అంటుకోలేదు అంటే అంటుకోకుండా ఉంటారంటే మనం ఎవరూ చెప్పలేము. ఎందుకు అంటుకోవటం లేదు అంటే దానికి కారణం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సర్వీస్ ఎక్స్పోర్ట్స్ చూస్తే ఇండియా ఎంత ఇంపార్టెంటో, అలాగే అమెరికా కూడా కన్సల్టెన్సీ సర్వీస్ అని లేకపోతే రకరకాల సర్వీస్ అన్నీ కూడా అమెరికా కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్లో కనుక చూసినట్లయితే అమెరికన్ జీడిపిలో కేవలం వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ 10%. ఇండియాలోనన్నా కనీసం 15% ఉంది, కానీ అమెరికాలో కేవలం 10% మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అంటే అర్థం ఏంటి, దానిలో మ్యానుఫ్యాక్చరింగ్ అంతా విదేశాలకు ఎప్పుడో వెళ్ళిపోయింది, మైగ్రేట్ అయిపోయింది. అందుకని ఇప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇండియా తేటానికి అతను మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నటువంటి గూడ్స్ అండ్ కమోడిటీస్ మీద టారిఫ్ కోసం విరుచుకుపడటం జరుగుతూ వచ్చింది. ఇండియాకు వచ్చేసేటప్పటికి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నమాట వాస్తవం, కానీ అందులో మనం చూడాల్సింది ఏంటంటే, మనం ఎక్స్పోర్ట్ చేసినంత కూడా నువ్వు చెప్తున్నట్లుగా సర్వీసెస్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఎక్కువ, కాబట్టి దాని మీద ఇంకా అంటుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎక్కడి నుంచైనా చేయొచ్చు. ఒకవేళ కనుక ఆయన సర్వీసెస్ మీద కూడా ట్యాక్స్ వేస్తాను అని కనుక అన్నారనుకోండి, అప్పుడు ఏం జరగచ్చు అంటే, అమెరికాలో ఉన్న కంపెనీ ఇండియాలో కూడా ఒక సబ్సిడరీ పెట్టుకుని ఇండియాలోనే సర్వీస్ ఇవ్వండి అని ఇండియన్ కంపెనీకి చెప్తే,
ఇండియన్ కంపెనీ లోకల్ కంపెనీకి సపోర్ట్ చేస్తే మనకు రూపాయల్లో వస్తుంది, డాలర్స్ బదులు, కరెక్టే. కానీ ఆ సబ్సిడరీ కంపెనీ తన పేరెంట్ కంపెనీ కనుక సర్వీస్ ఇచ్చిందనుకోండి, అప్పుడు ఏమొస్తుందంటే పేరెంట్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ మధ్య ట్రాన్సాక్షన్ని ఎక్స్పోర్ట్ కింద క్లాసిఫై చేయడం కష్టం కాబట్టి బహుశా అది ఎగ్జంప్షన్లో రావచ్చు. ఇలా రకరకాల మీమాంసలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి కాబట్టి బహుశా ఇప్పటికి అంటుకోలేదు. అందువలన ఒక పాయింట్. రెండవది అంటే సర్వీసెస్ ఎక్కువగా ఉండటం నువ్వు చెప్పినట్టుగా ఒక పాయింట్ అయితే, రెండవది ఆల్ ఇంపార్టెంట్ ఫార్మాస్యూటికల్స్ ఇంకా అంటుకోలేదు అని అనుకున్నంతలోనే ఆల్రెడీ బాంబు పేల్చారు. ఏమని? రాబోతున్నది ఫార్మాస్యూటికల్స్ మీద కూడా వేస్తాను, అది కూడా అంతకు ముందు ఎప్పుడు చూడనంత, మీరు ఊహించినంత దూరం కూడా లేదు, అతి త్వరలోనే వేస్తానని కూడా చెప్పడంతో ఈ రోజున అంటే మనం వీడియో రికార్డ్ చేస్తున్నటువంటి April 4th చూసేటప్పటికి ఫార్మాస్యూటికల్స్లో కూడా డీప్ కట్స్ మొదలైపోయాయి. కాబట్టి మనం స్టేబుల్గా ఉంటామా అంటే ఉండటానికి అవకాశం ప్రస్తుతానికి ఆశ మినుకు మినుకుమంటూ కనపడుతున్నా కానీ అవకాశం అంతగా ఉంటుందా అంటే చెప్పలేము. ఇప్పుడు ఏంటంటే ఒక రకంగా సినిమాల పైన రిలీజ్ చేయకముందు అంచనాలు ఎలా కడతా ఉంటామో అలాగే ట్రంప్ గురించి పూర్తి పిక్చర్ మార్కెట్లోకి తెలియకముందు తెలిసిన కొంత గురించే మాట్లాడగలం. అందువల్ల మనం రాబోయే రోజుల్లో ఉత్పన్నమయ్యే పరిస్థితుల వల్ల ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటా ముందుకు వెళ్లాల్సిందే. కానీ అతను ఏం చేస్తాడో ఊహించి దాని ప్రకారం మనం ఒక చర్యలో లేదా ఒక అంచనా కట్టి దాని ప్రకారం కొనుక్కోవటం అనేటువంటిది ఒక రకంగా అర్ధరహితం, తొందరపాటు చర్య అవుతుంది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే సంయమనం. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దే షుడ్ బి ఏబుల్ టు హోల్డ్ స్టడీ, వెయిట్ ఫర్ ద న్యూస్ టు కమ్, అండర్స్టాండ్ అండ్ డైజెస్ట్. పైగా ట్రంప్ ఒక్కళ్ళే చేస్తే ప్రపంచం మొత్తాన్ని ఏలగలిగినటువంటి నేత ట్రంప్ కాదు. అన్ని దేశాలు కూడా తమ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని కాంప్రమైజ్ చేయడానికి ఒప్పుకోవు. కాబట్టి యూరోపియన్ యూనియన్, చైనా, జపాన్, ఇండియా, రష్యా అన్ని కంట్రీస్ కూడా ఏం చేస్తాయంటే ఇతను చేసేదని ఖచ్చితంగా ఎదురు తిరగక తప్పదు. అలా ఎదురు తిరగటం మొదలైతే డాలర్ యొక్క డామినెన్స్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు వరకు మనం చూస్తే డాలర్ డామినెన్స్ ఆల్రెడీ తగ్గి డాలర్ వాల్యూ తగ్గుతూ వస్తుంది. ఇది మిగిలిన కంట్రీస్కి నష్టం. ఎందుకు అంటే డాలర్ వాల్యూ తగ్గితే వాళ్ళకి వచ్చేటువంటి విదేశీ కరెన్సీ తగ్గుతుంది. ఇండియాకి లాభం. ఎందువలన అంటే ఇండియా ఎప్పుడు కూడా ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ కాబట్టి డాలర్ తగ్గితే మనకు వచ్చే లాభం ఎక్కువ, వచ్చే నష్టం కన్నా కూడా కంట్రీ పరంగా. కంపెనీలకు నష్టం లాభం రావచ్చు, తర్వాత పెడదాం. ముందు దేశ హితం గురించి ఆలోచిస్తే భారతదేశం మిగిలిన కంట్రీస్తో పోలిస్తే తక్కువ డ్యామేజ్ పొందుతున్నది అనేది వాస్తవం ఇప్పటి వరకు. ఈ మాట రేపు పొద్దున్నే కనుక ట్రంప్ ఇంకేదైనా కొత్త తీసుకొచ్చే సర్వీస్ కూడా ట్యాక్స్ వేస్తానంటే బహుశా ఇండియా కూడా అందరూ ఘాటనే కట్టవచ్చు. అందువల్ల లెటర్స్ నాట్ ట్రై టు సే ఇవాళ మనం చెప్పింది నెక్స్ట్ వీక్ దాకా కూడా ఉంటుందని చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అందువలన లెటర్స్ లివ్ బై ఎవ్రీ డే. ఒక రోజు నడుస్తుంటే వచ్చిన న్యూస్ ప్రకారం మనం అప్పుడు డైజెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రైట్ అండి. అంటే మీరు టచ్ చేశారు. అంటే మనం అగైన్ మండే నాటికి న్యూస్ పేపరో లేకపోతే హెడ్లైన్స్ చూసేసరికి ఎటువంటి హెడ్లైన్స్ ఉంటాయో తెలిసే ఊహించే అవకాశాలు కూడా లేవు ఇప్పుడు. అంటే ఈయన ఒక పక్కేమో టారిఫ్స్ విధించారు, ఆ తర్వాత మళ్ళీ నెగోషియేటింగ్ టూల్ లాగా వాడతారు దీన్ని. ఏదైనా ఫినామినల్ ఆఫర్ ఎవరైనా కంట్రీస్ ఎకానమీస్ కనుక ఇస్తున్నట్లయితే దాన్ని కాస్త రివ్యూ చేసి తగ్గించే అవకాశాలు ఉంటాయని చెప్పడం ఒక భాగం. ఇంకో భాగమే మీరు ఇప్పుడే టచ్ చేశారు, సడన్ గా బాంబ్ వచ్చేసి ఫార్మాస్యూటికల్ సెక్టర్ మీద కూడా ఈ ట్యాక్స్, ఇంపోర్ట్ డ్యూటీస్ లెవీ చేయటం గురించి కూడా చెప్పున్నారు. అఫ్ కోర్స్ దానికి కరెక్షన్ గా మార్కెట్ కూడా ఫార్మా ఇండెక్స్ ఏదైతే ఉన్నదో అది కూడా ఆల్మోస్ట్ 4%కి పైగా పడుంది. అంటే ఇంత ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ చేంజెస్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మీరు టచ్ చేశారు ఒక చిన్న పాయింట్, అంటే గవర్నమెంట్ లేకపోతే అమెరికన్ గవర్నమెంట్లో ఆ డాలర్ యొక్క వాల్యూ కాస్త తగ్గే అవకాశాలు ఉంటుంది అని. అంటే యాజ్ ఏ క్యాజువల్ ఇన్వెస్టర్ అంటే అసలు డాలర్ అనేది ఎందుకు తగ్గిద్ది అంటే ఇటువంటి కంట్రీస్, అందరు కంట్రీస్ వచ్చేసి ఈ అమెరికన్ ట్రెజరీ బాండ్స్ ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు ఆ డబ్బులు తీసేసుకుని వారి యొక్క సర్టెనిటీ అండ్ కైండ్ ఆఫ్ స్టేబుల్ కండిషన్ వైపు తీసేసుకుంటారనే ఉద్దేశం వల్ల తగ్గిద్దా, లేకపోతే ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉంటాయా డాలర్ తగ్గడానికి? ఎప్పుడు కూడా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఇప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా దివాళా తీయనటువంటి ఆస్తి అంటే ఓవర్ నైట్ డిసప్పేర్ అయ్యే అవకాశం లేని ఆస్తులు రెండే కనపడుతూ వచ్చాయి. అందులో ఒకటి డాలరు, రెండవది గోల్డ్. అందులో ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ దేశాల్లో కనుక డబ్బు ఉన్నా లేదా రాబోయే రోజుల్లో ఇంపోర్ట్స్ కోసం డబ్బు అవసరం అవుతుంది అనుకున్నా కానీ ఈ 2 రూపాయల్లోనే పెట్టడం బెటర్ అని భావించడం. అందులో కూడా గోల్డ్ కన్నా కూడా డాలర్ అయితే కనుక ఆ కంట్రీ పెరుగుతూ ఉంటే ఆ కంట్రీ గ్రోత్తో పాటు మన ఆస్తులు కూడా పెరుగుతాయని ప్రతి దేశం అందులో ఇన్వెస్ట్ చేసుకోవడం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఇలా జరిగినప్పుడు అంటే అమెరికా కొరడా జుడిపిస్తూ ఎవరి మీదనైనా సరే వితౌట్ ఎనీ అసైనింగ్ రీజన్ అంటే ఈ కారణంగా నేను ఇంపోర్ట్ డ్యూటీ వేస్తాను మీ దగ్గర నుంచి వచ్చే వస్తువుల మీద చెప్పకుండా
ఇండియా నుంచి వచ్చిన స్టీల్ మీద ఏమో 20% వేస్తాను, యూరోప్ నుంచి వచ్చిన దాని మీద 40% వేస్తాను, కంబోడియా నుంచి వచ్చిన దాని మీద 70% వేస్తాను అని ఇలా ఇండిస్క్రిమినేట్గా బిహేవ్ చేస్తుంటే అది ఒక రకంగా డిక్టేటర్షిప్ లేదా నియంతృత్వ పోకడల్ని గుర్తుకు తెస్తుంది. అప్పుడు ఈ సొసైటీలో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా ఇంపార్టెంటే. కాబట్టి మన యొక్క ఓన్ ఇండిపెండెన్స్ ని కాంప్రమైజ్ చేయకుండా ఎప్పుడూ కూడా అందరూ ఏం చేస్తారు, ఇప్పటి వరకు మనం దాచుకుంటూ వచ్చినటువంటి డాలర్ల మీద నమ్మకం ఎక్కువ పెడితే అతను డాలర్లను కూడా రేపు ఏమైనా చేస్తే మన మొత్తం ఆస్తి అంతా డిసప్పీర్ అయిపోతున్న భయంతో ఆ డాలర్లని వదులుకోవటానికి రెడీ అవుతారు. ఇక వాళ్ళకి మిగిలిన ఆల్టర్నేటివ్ ఏంటి, ఒకటి గోల్డ్, లేకపోతే స్వదేశంలోనే సమృద్ధిగా వనరులను పెంచుకోవటమో లేకపోతే స్వదేశంలోనే ఆస్తులు క్రియేట్ చేసుకోవటమో చేస్తారు. కానీ ఇంటర్నేషనల్గా ఇటువంటి దుందుడుకు చర్యలు చేసే కరెన్సీని మాత్రం ఆస్తిగా పరిగణించడానికి ఇష్టపడరు. అందువల్లనే చైనా అమ్మటం మొదలుపెట్టింది, రష్యా కూడా అమ్మటం మొదలుపెట్టింది. వీళ్ళందరూ కూడా ఏం చేశారు, డాలర్లని అమ్మివేస్తూ గోల్డ్లోకి వెళ్ళారు. దాన్ని ప్రతిఫలిస్తూనే గోల్డ్ విపరీతంగా పెరిగిపోయింది. $3,000 దాటిపోవటం ఔన్స్కి ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఇండియాలో చూస్తేనేమో $94,000 కూడా టచ్ అవ్వటం. ఎందుకు నిదర్శనం అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రిఫరెన్స్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ డాలర్ టు గోల్డ్. ఇలా జరుగుతూ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే దీనికి పోటీగా ఏదో ఒక ఆల్టర్నేట్ కరెన్సీ రాక తప్పని పరిస్థితి అతను క్రియేట్ చేస్తున్నారు. అలా క్రియేట్ చేయటం మూలంగా బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కలిపి కనుక ఒక కరెన్సీని తేగలిగితే అది ఎక్కువ కంట్రీలకు ఆమోదయోగ్యం అయిపోతే అమెరికా తన డాలర్ వాల్యూ తగ్గటం ప్రస్తుతానికి బాగా ఖుషీగా ఎంజాయ్ చేస్తుంది. ఎందువలన అంటే తగ్గిన డాలర్ మూలంగా వాళ్ళ వస్తువును వాళ్ళు వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం తేలిక అని వారు భావిస్తున్నారు. అది కొంతవరకు ఉపయోగపడుతుంది. అంతకు మించి తగ్గితే మాత్రం వారికి చాలా నష్టం. ఎందుకంటే వాళ్ళకి వస్తువులన్నీ విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం ఇప్పటి వరకు అలవాటైపోయింది కాబట్టి వాటి ధరలు మళ్ళీ పెరుగుతాయి. అన్నిటిని మించి కరెన్సీ కనుక డివాల్యూ అయితే కంట్రీ యొక్క పరువు ఇంటర్నేషనల్గా బజారున పడినట్టు. అందువల్ల ఎక్కువ పడకూడదు, కొద్దిగా పడితే పర్లేదు కానీ ఎక్కువ పడితే ఎవరైనా ఇబ్బంది పడతారు. ఇప్పుడు మనకి ఇండియాకి మాత్రం డాలర్ తగ్గితే లాభం కాబట్టి మంచిది, సర్వీసెస్ అంటుకోకపోతే మంచిది, ఫార్మాస్యూటికల్స్ని అంటుకోకుండా ఉంటే మంచిగా ఉండేది కానీ అంటుకుంటానని చెప్తున్నారు కాబట్టి తప్పదు. ఎంత డ్యామేజ్ వస్తుంది అంటే ఎక్కువగా డ్యామేజ్ ఉండదని మనం అంతకుముందు అనుకున్నాం. ఎందువలన మనం ప్రొడ్యూస్ చేసే జనరిక్ డ్రగ్స్ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా తక్కువ. దానికి కాంపిటేటివ్గా ఉన్నటువంటి ఇంటర్నేషనల్గా చేసిన పెద్ద పెద్ద ఫర్మ్స్ అన్ని చేసే ఒక కాంపౌండ్ ఏమో వాల్యూ ఎక్కువ. అంటే ఈ రెండింటి మధ్యన తేడా విపరీతంగా దాదాపుగా ఒక్కొక్కసారి 5 to 10 times కూడా ఉండటంతో ఈ వస్తువు మీద 25% టారిఫ్ వేసినా కూడా బహుశా దాంతో దగ్గరికి రాదు, అంటే చాలా దగ్గర చౌకలోనే ఉంటుంది. అందువల్ల విధిలేని పరిస్థితుల్లో అమెరికన్లు ఫార్మాస్యూటికల్స్ మీద టారిఫ్ వేసినా కూడా కొనక్క తప్పదు. అయితే అది 25 వేస్తారా 250% వేస్తారా అనేది ఆయన్ని గురించి ఊహించడం మనం చేయలేం. కాబట్టి లెట్ us వెయిట్ అండ్ వాచ్. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వీ ఓన్లీ కెన్ సే ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ ఫర్ ఇండియా బికాస్ మనకి కంపీటింగ్గా ఉన్న శ్రీలంక కానివ్వండి, చైనా కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, కంబోడియా కానివ్వండి, వియత్నాం కానివ్వండి, ఈ అన్ని కంట్రీస్ మీద అతను వేసిన ట్యాక్స్ ఎక్కువ. అతను ఎందుకు వేశారు, ఎలా లెక్కేశారు అంటే అన్నీ కూడా అసంబద్ధంగా కనపడుతుంది. ఏ మాత్రం సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు చేయని రకంగా చేస్తున్నారు. అంటే ఒక రకంగా తొగ్లక్ ఇండియాలో ఒకప్పుడు వస్తే ఇప్పుడు తొగ్లక్ అమెరికాలో ఇప్పుడు వచ్చారు. ఆయన చేసే చర్యల వల్ల ప్రపంచ వర్తకం మొత్తం దెబ్బతింటుంది. కొంతవరకు సెటిల్ అయ్యే వరకు మాత్రం ఇటువంటి అనిశ్చితిలో మనం జాగ్రత్తగా ఉండటం ఒక్కటే చేయగలిగిన పని. రైట్ అండి. సో ఎకానమీ అండ్ ట్రంప్ టారిఫ్స్ గురించి ప్రసాద్ గారు ఇనఫ్ క్లారిటీ ఇచ్చారు. అంటే మేము కూడా ఈ వివేకం జోన్ ఛానల్ ద్వారా అంటే ఇన్వెస్టర్స్కి మాట్లాడేటప్పుడు ఎక్కువ వరకు 1 to many లాగా మాట్లాడుతూ ఉన్నాం, కానీ ఎంగేజ్మెంట్ అనేది కూడా ఇంకా చెయ్యాలి అనుకుంటే ఎటువంటి చర్యలు చేయొచ్చు అని కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. సో ప్రసాద్ గారు అంటే ఎటువంటి చర్యలు తీసుకుని మనం కూడా ఎంగేజ్మెంట్ 2-way కమ్యూనికేషన్ లాగా ఎలా చేయొచ్చు అంటారు? ఇప్పుడు ఒక విషయం మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అంటే నువ్వు చెప్పినట్లుగా 1 to many అయితే మనం చెప్పదలుచుకున్న మ్యాటర్ అందరికీ చేరవేయటానికి సరళమైన భాష వాడవచ్చు లేదా వేరొక మార్గాలు వాడవచ్చు. కానీ వారి మనసులో తెలుసుకుందాం అనుకుంటున్నది, అంటే కనీసం మన ద్వారా తెలుసుకుందాం అనుకున్నది మనకు తెలిసే అవకాశం లేకుండా పోతుంది. అందువల్ల ఫ్రీ ఫర్ ఆల్ చెప్పి ఏదైనా అడగండి, ఎప్పుడైనా అడగండి, ఎవరైనా అడగండి అని చెప్పేటువంటిది ఒక మార్గం అయితే, రెండవది కొద్దిగా ఫోకస్గా కనుక డైరెక్షన్ కనుక ఇచ్చినట్లయితే ఒక టాపిక్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఎక్కువ వస్తే దాన్ని మనం అడ్రస్ చేయడం బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక టాపిక్లోకి మూవ్ అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇన్వెస్టర్స్కి తాము కోరుకున్న అన్ని టాపిక్ల మీద కొద్దిగా గొప్ప అవగాహన పెంచడానికి మనం వంతు ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాం.
అందువల్ల మనం ఏం చేద్దామంటే ఈ వీక్ నుంచి మొదలుపెట్టి ఎప్పుడు కూడా ఏం చేద్దామంటే వాళ్ళని ఒక ప్రశ్న అడిగి దాని మీద కామెంట్ కనుక మనం వీడియోలకు రూపంలో కింద పెట్టినట్లయితే వచ్చిన కామెంట్స్ అన్నీ కూడా కంపైల్ చేసి అందులో మెజారిటీ ఒపీనియన్ దేని గురించి అడుగుతున్నారో దేని గురించి ఎక్స్ప్రెస్ చేస్తున్నారో చేసి దానిపైన ఒక ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం ఏం చేద్దామంటే యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయడానికి వీలుగా ఈ వారం ప్రతి ఒక్క ఇన్వెస్టర్ని ప్రతి ఒక్క వ్యూయర్ని మేము అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు ఏదైనా స్టాక్ అమ్మాలంటే ఏ కారణం వల్ల ఎప్పుడు అమ్మటానికి నిర్ణయించుకుంటారు అని దాని గురించి కనుక మీరు కామెంట్లో పెట్టినట్లయితే మీ దగ్గర నుంచి వచ్చే అనేక కామెంట్స్ అన్ని చూసి అందులో ఒకవేళ కనుక మనం చెప్తున్నటువంటి అభిప్రాయంతో ఏకీభవించినట్లయితే ఏకీభవిస్తున్నారని, లేకుండా ఇంతకన్నా మెరుగైన కారణం చెప్పగలిగితే కనుక అలా హైలైట్ చేసి ఓవరాల్గా స్పెక్ట్రమ్ అందరు ఇన్వెస్టర్ల మధ్యన కూడా అమ్మటానికి ప్రేరేపించే అత్యధిక ఆదరణ లేదా అత్యధిక ఉన్నటువంటి ప్రజలు ఆచరించేటువంటి ఏది ఆస్పెక్ట్ ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని ద్వారా దాని మీద మరింత సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి. సో సింపుల్ గా చెప్పాలంటే మీరు ఒక స్టాక్ ఎందుకు అమ్మదలుచుకుంటారు అది జస్ట్ మన కామెంట్ రూపంలో పెట్టినట్లయితే 100% మన టీము మనం కూడా అందరం రివ్యూ చేస్తాం. అన్ని రెస్పాన్సెస్ కొలేట్ చేసి ఏదైనా ఇంట్రెస్టింగ్ ఫైండింగ్స్ ఉంటే కూడా కలిసి నేర్చుకుందాం. కలిసి మనం కూడా మన ఇన్వెస్టర్ కమ్యూనిటీని కాస్త అప్లిఫ్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ మనం ఇండస్ట్రీస్ వైపు వెళ్ళిపోదాం. సో మోస్ట్ ఇంట్రెస్టెడ్ అయిన డిఫెన్స్ అండ్ రైల్వే సెక్టర్స్ కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. అంటే ఇవాల్టి రోజు డిఫెన్స్ ఎంత ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంటో గ్లోబల్ లెవెల్లో మనకు అందరికీ అర్థమవుతుంది. జర్మనీ, EU, కెనడా, అమెరికా, రష్యా, యుక్రెయిన్ ఎవ్రీవన్ వాళ్ళు పెట్టే డిఫెన్స్ స్పెండింగ్ కూడా ఎలా ఉంది కూడా మనం చూస్తూ ఉన్నాం. దాని యొక్క ప్రాముఖ్యత ఎందుకు ఉందో కూడా మనం తెలుసుకున్నాం. సో ఇవాల్టి రోజు మన ఎకానమీ, మన గవర్నమెంట్ వచ్చేసి కూడా డిఫెన్స్కి 100% పెద్దపీట వేస్తుందనే మాట వాస్తవం. సో ఇండస్ట్రీ పరంగా ఎలా ఉన్నది అండ్ విత్ ఇన్ ఇండస్ట్రీ ఆల్రెడీ ఇంత కరెక్షన్ అయినాయి కదా, ఎటువంటి స్టాక్స్ ఏమైనా ఉన్నాయా దట్ ఆర్ వర్త్ వైల్ ఫర్ ఇన్వెస్టింగ్ రైట్ నౌ? యశ్వంత్, ఇప్పుడు కూడా ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్లకి ఈ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి కొద్దిగా మోజు తగ్గిందేమో కానీ అంతకు ముందు డిఫెన్స్ అండ్ రైల్వేస్ అంటే మోస్ట్ హాట్ ఫేవరెట్స్. అంటే ఎంతో మక్కువతో అందరూ ఏ రేట్ ఉన్నా కూడా కొనుక్కోవడం మొదలుపెట్టారు. అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది విపరీతంగా కనపడిన ఇండస్ట్రియల్ ఇండియాలో ఏది అంటే డిఫెన్స్ అండ్ రైల్వేస్. దానికి కారణం కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్కి అంటే ఖచ్చితంగా ఇండిపెండెంట్గా ఉండాలి కాబట్టి 50% కూడా ఆత్మనిర్భర భారత్ రావాలి అంటే డిఫెన్స్లో సెల్ఫ్ సఫిషియన్సీ ఉండాలి అని బాగా ప్రమోట్ చేస్తున్నారన్న ఉద్దేశంతో పెరిగింది ఒకటైతే. రైల్వేస్ ఏంటంటే విదేశాలకేమో ఎక్స్పోర్ట్ చేయకపోయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోకపోతే దేశం పురోగతి సాధించదు అని కేంద్ర ప్రభుత్వం బాగా నమ్మింది. అందువల్ల విరివిగా ప్రాజెక్ట్స్ వస్తాయని దానికి కూడా పెరిగాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ పొంగంతా కూడా చల్లారిపోయింది. ఆ పెరిగినటువంటి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంతా కూడా స్కేర్ మొత్తం ఎంత భయపడుతున్నారంటే ఇప్పుడు ఒక రకంగా కొన్ని డిఫెన్స్ రైల్వే స్టాక్స్ అంటుకోవాలంటే కూడా భయపడే పరిస్థితిలోకి రావడానికి కారణం ఎక్స్ట్రీమ్ హై వాల్యుయేషన్ నుంచి వచ్చిన స్టీప్ కరెక్షన్. కొన్ని కంపెనీలు అయితే 30, 40, 50% కూడా కరెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందు రైల్వేస్ చూసి రైల్వేస్ తర్వాత డిఫెన్స్ కూడా కలిపి అన్నింటిలో కలిపి ఆపర్చునిటీస్ ఏమున్నాయో చూస్తే ఇన్వెస్టర్లకి మన వంతుగా సహాయం చేసినట్లు ఉంటుంది. ఇప్పుడు నేను ముందు రైల్వేస్నే కనుక తీసుకుంటే ఏం చేశానంటే మార్కెట్ క్యాప్ ఎంత ఉన్నా పర్వాలేదు, రైల్వేస్లో ఉన్న స్టాక్స్లో కొనుక్కోవడానికి ఏదైనా అనువుగా ఉన్నాయా, కొనుక్కోవటానికి అనువుగానంగానే మనం మనసులో వచ్చేటువంటి ఆలోచన ఏంటి, మనం అనుకుంటున్న ఫేర్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్ కనీసం 30% డిస్కౌంట్లో ఉంటేనే కొనుక్కోవడానికి అనువుగా, లాభాలు బాగున్నా అన్నీ బాగున్నా రేటు ఎక్కువ ఉంటే కొనుక్కోవడానికి మనం పరిగణించాం కాబట్టి వాటిని వదిలేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. అందువల్ల అలా చూస్తే ఈ రైల్వే ఇండస్ట్రీస్లో చూస్తే మొత్తం 6 కంపెనీలు మనకున్న క్రైటీరియా ప్రకారం చూస్తే అందులో ఎన్ని కంపెనీలు 30% కన్నా పెరగడానికి ఛాన్స్ ఉన్నాయో చూస్తే 4 కంపెనీలు కనబడుతున్నాయి. మీరు స్క్రీన్ మీద ఉన్న డేటానే కనుక చూసినట్లయితే జూపిటర్ వ్యాగన్ ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ ఏమో 368 ఉంటే 600 రూపాయల దాకా పెరగడానికి ఛాన్స్ ఉంది. అందువల్ల అది కొనుక్కోవడానికి అనువుగా ఉంది ఈ రోజున. అలాగే BEML చూస్తే అది మీరు భారత్ ఎర్త్ మూవర్స్ అంటే అది రైల్వేస్ కాదే అనుకుంటారేమో, కానీ ఎక్కువగా వాడేది రైల్వేస్ కాబట్టి అది కూడా రైల్వేస్లో క్లాసిఫై కాబడింది. అందులో చూస్తే ఇవాళ రోజున ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ ఏమో 3,000 రూపాయలు ఉంటే 4,500 వరకు పెరగడానికి ఛాన్స్ ఉందంటే దాదాపుగా 50% ఉంది. అలాగే IRTC ఇండియన్ రైల్వే క్యాటరింగ్ చూస్తే బాగా పెరిగి బాగా పడిపోయిన కంపెనీ. ఇది చూస్తే 723 రూపీస్ ప్రస్తుతం ఉన్న ప్రైసు 1052 దాకా చేరడానికి ఛాన్స్ ఉంది అనుకుంటున్నాం కాబట్టి అది కూడా 45%.
నెక్స్ట్ రామకృష్ణ ఫోర్జింగ్ కూడా 39% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది, అది కూడా ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. ఆ తర్వాత రైలు వికాస్ నిగమ్ చూస్తే బాగానే ఉంది, కానీ ప్రైస్ కూడా బాగానే పెరిగి వచ్చి ప్రస్తుతం చూస్తే కేవలం 13.8%. అంటే బాగా పెరిగి తగ్గినా ఇంకా మనకి అందుబాటులో కొనుక్కోవటానికి ఆకర్షించబడవలసినటువంటి అవసరం లేని పరిస్థితిలో ఉంది. కాబట్టి చూస్తూ ఉండటానికి వస్తుంది, కానీ కొనుక్కోవటానికి ఇంకా అందుబాటులో అనువైన ప్రైస్ లేదు అని చెప్పగలిగిన కంపెనీ. అలాగే ఐఆర్ఎఫ్సి, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ చూస్తే కూడా దానికి కూడా గ్రోత్ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ప్రైస్కిను దీనికి మార్కెట్ ప్రైస్కి గ్యాప్ చూస్తే ఓన్లీ 13% ఉంది, ఫెయిర్ ప్రైస్కిను మార్కెట్ ప్రైస్కి. అందువల్ల ఈ కంపెనీల్లో 4 మాత్రమే కనపడినాయి, జూపిటర్ వ్యాగన్, బిఈఎంఎల్, ఇండియన్ ఐఆర్సిటిసి అండ్ రామకృష్ణ ఫోర్జింగ్ మాత్రమే రైల్వేస్లో కనపడ్డాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిఫెన్స్ కూడా కలుపుదాం. డిఫెన్స్లో కూడా కలిపి చూసి ఎన్ని అవకాశాలు ఉన్నాయో చూస్తున్నట్లయితే మనకి ఒక అవగాహన వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్లో రైల్వేస్ డిఫెన్స్ కలిపి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో కూడా కావాలని నేను ఏం చేశానంటే స్కోప్ టు గ్రో ఆధారంగా అరేంజ్ చేశాను, కాబట్టి ఒక్కొక్కసారి రైల్వేస్ ఒక్కొక్కసారి డిఫెన్స్ రావచ్చు, అది గమనించగలరు. అన్నిటికన్నా టాప్లో ఇప్పటికీ కూడా జూపిటర్ వ్యాగన్సే ఉంది, అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆ తరువాత రైల్వేస్ బదులుగా డిఫెన్స్లో నుంచి వచ్చినటువంటి డేటా ప్యాటర్న్స్ వచ్చింది. అది కనుక చూసినట్లయితే ప్రాఫిట్ తగ్గింది, కానీ ప్రాఫిట్ ఎంత తగ్గింది, సేల్స్ తగ్గినంత తగ్గకుండా కొద్దిగా తక్కువ తగ్గింది. అంటే తక్కువలో కూడా కొద్దిగా బెటర్ అనమాట, లాస్లో కూడా కొద్దిగా బెటర్గానే ఉంది. ఇది చూస్తే 1682 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఉంటే దాదాపుగా 2700 వరకు జరగడానికి ఛాన్స్ ఉంది, కాబట్టి 61% ఉంది. తర్వాత ఆఫీస్ స్పేస్ సొల్యూషన్ అనేది ఒకటి కూడా డిఫెన్స్లో కేటగరైజ్ చేయబడింది, అది ఎంతవరకు సమర్థనీయమో తర్వాత మాట్లాడచ్చు. ప్రస్తుతానికైతే అది కూడా 54%. నెక్స్ట్ ఇండిజీన్ కనపడుతుంది, అది దాదాపుగా 51%, అది కూడా డిఫెన్స్ నుంచే. పరాస్ చూస్తే అది కూడా 49%, పరాస్ డిఫెన్స్ కూడా, కానీ మార్కెట్ క్యాప్ తక్కువ. అలాగే ఆఫీస్ కూడా మార్కెట్ క్యాప్ తక్కువ. అవి రెండు మార్కెట్ క్యాప్ తక్కువ కాబట్టి జాగ్రత్త పడాలి, కానీ అదర్వైజ్ స్కోప్ ఉన్న కంపెనీలే. ఆ తర్వాత బిఈఎంఎల్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ హ్యాపీ ఫోర్జింగ్స్, అది చూస్తే 45% ఉంది. ఐఆర్సిటిసి ఆల్రెడీ మనం మాట్లాడాం. నెక్స్ట్ డిఫెన్స్లో నుంచి వచ్చినటువంటి భారత్ ఫోర్జ్ చూస్తే 41% ఉంది. ఆ తర్వాత రామకృష్ణ ఫోర్జింగ్స్ ఆల్రెడీ మనం మాట్లాడాం. ఆఖరిగా 30% కన్నా గ్యాప్ ఎక్కువ ఉన్న రైల్వేస్ డిఫెన్స్ స్టాక్ చూస్తే ఆస్ట్రా మైక్రోవేవ్. ఇప్పటి వరకు కన్సిడర్ చేసిన కంపెనీల్లో ఈ కంపెనీలు రైల్వేస్ అండ్ డిఫెన్స్లో నుంచి చూస్తే మంచి కంపెనీలుగా కనపడుతున్నాయి. ఇంత అనిశ్చితి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సమయంలో రైల్వేస్కి వేరే దేశాల్లో ఉండే ఇంపోర్ట్ డ్యూటీలు, టారిఫ్లు మనకి ఇంపాక్ట్ చేయడానికి అవకాశం తక్కువ. అలాగే డిఫెన్స్కి మోస్ట్లీ ఆత్మనిర్భర్ భారత్ ప్రకారం ఎక్కువ ఇండియాలోనే ప్రొడ్యూస్ చేస్తున్నారు, కాబట్టి వాటికి కూడా విదేశాల్లో విధించే టారిఫ్లు ఇంపాక్ట్ చేసే తక్కువ. ఇటువంటి సమయంలో అంటే టారిఫ్ మూలంగా వచ్చిన సందిగ్ధత మధ్యన ఏ కంపెనీలు కొనుక్కోవాలి అంటే అంతకుముందు మనం అనుకున్నట్లుగా బ్యాంకింగ్ స్టాక్స్ అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆల్రెడీ కన్సిడర్ చేశాం. కాబట్టి ఈరోజు డిఫెన్స్ అండ్ రైల్వేస్ మీద ఫోకస్ పెట్టడానికి కారణం అవి కాకుండా వేరొక మంచి ఇండస్ట్రీస్ ఏమన్నా ఉంటే మంచి అందుబాటులో ఉన్న షేర్లు కొనుక్కోవటానికి సూచించగలగటం మనం చేసే ప్రయత్నం. ఐ హోప్ ఇన్వెస్టర్స్ రైల్వేస్లోనూ డిఫెన్స్లోనూ కూడా ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పోజర్ 20% కన్నా ఎక్కువ లేకపోతే అంతవరకు వచ్చేట్లుగా కొంత మనీని ఈ ఎన్నుకున్న స్టాక్స్లో దేనో ఒక దానిలో కొనుక్కుంటారని ఆశిస్తున్నాను. రైట్ అండి, విత్ దట్ మనం కంక్లూడ్ చేద్దాం ఈ వారం. అగైన్ జెంటల్ రిమైండర్, ఆ గచ్చిబౌలి ఈవెంట్కి స్లాట్స్ లిమిటెడే ఉంటాయి, కాబట్టి తప్పకుండా స్లాట్స్ని బుక్ చేసే ప్రయత్నంలో 9100009891 కాల్ అన్న చేయండి, లేకపోతే వాట్సాప్ అన్న చేసి స్లాట్ని కన్ఫర్మ్ చేసుకోండి. అప్పుడు 1-on-1 ఇంటరాక్షన్ ఉంటుంది, మీకు మీ యొక్క పోర్ట్ఫోలియో, మీ యొక్క సిచ్యువేషన్ గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది, రాదర్ దెన్ 1-to-many kind of forum. So with this, we'll conclude this week. See you all again next week.